మునుగోడులో బై ఎలక్షన్స్ రసవత్తరంగా జరుగుతున్నాయి. పార్టీలకు ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్న సందర్భంలో ప్రధానంగా 4, 5 పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ కూడా మరి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ దూసుకెళ్తున్న సందర్భంలో ప్రస్తుతం మనతోటి మరి పుట్టపాకలో ప్రచారం ఇస్తున్నట్టు చలమల కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రచారం? ప్రచారం చాలా బాగుందండి. కానీ మీరు అడిగింది ఇప్పుడు బీజేపీ అండ్ టీఆర్ఎస్ దూసుకుపోతున్నారు సార్. యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ మూడే కాంగ్రెస్ అన్నిట్లో ప్రచారంలో కానీ, పబ్లిసిటీలో కానీ, ప్రజాదరణలో కానీ మా కాంగ్రెస్ అప్పటి ముందంజలో ఉంది. 100% ఏంటంటే ఫస్ట్ విన్ అవుతున్నాము. మాకు వచ్చిన సమాచారం మేరకు మా సర్వేల ప్రకారము మేము 100% విన్ అవుతున్నాము. థర్డ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది. మాకు టీఆర్ఎస్కు అండ్ కాంగ్రెస్కే మధ్యలో ఉంటుంది. చాలా బాగుందండి. ప్రజాదరణ బాగుంది. ఎక్కడికి పోయినా ఓటర్లు కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఖచ్చితంగా మేము ఏంటంటే భారీ మెజార్టీతో గెలుస్తామన్న నమ్మకం మాకు వచ్చింది. మీరు ఇలా అంటారు, బీజేపీ వాళ్ళు వచ్చే కేంద్రంలో మేము ఉన్నామని చెప్తారు, టీఆర్ఎస్ వాళ్ళు రాష్ట్రంలో అంటారు, అక్కడిక్కడ లేని పార్టీకి ఎలా ఓట్లు వేస్తారని వాళ్ళే అంటారు. దీనికి ఏం చెప్తారు? సార్ కేంద్రంలో వాళ్ళు ఢిల్లీలో ఉన్నా మేమైతే గల్లీలో ఉన్నాం సార్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో ఎప్పుడైనా కానీ ఇట్లో చట్ల హాయి చెప్పిపోతాడు. మేము గల్లీలో ఉన్నాం అండి. మేము ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళం, ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి వాళ్ళు అట్లే చెప్పుకుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మేము ఢిల్లీలో ఉన్నాము, మేము కేంద్రంలో ఉన్నాం, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాము అంటున్నారు. కానీ కేంద్రంలో ఉండి ఒరగబెట్టింది ఏముంది, రాష్ట్రంలో ఉన్న ఆయన ఒరగబెట్టింది ఏం లేదు. మా ప్రజలకైతే ఏం చేసింది లేదు, మా ప్రాంతానికి ఏం చేసింది లేదు. ఎక్కడ కూడా మా అభివృద్ధి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఓటు అడిగే హక్కే లేదు. నిజంగా చెప్పాలంటే ఏదైనా ఇవాళ ఇండ్లు వచ్చినాయి అన్నా, రోడ్లు వచ్చినాయి అన్నా, కరెంట్ వచ్చిందన్నా కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. బళ్ళు కానీ, గుళ్ళు కానీ ఏది కూడా మా కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కానీ, బీజేపీ గవర్నమెంట్ హయాంలో కానీ ఈయన బీజేపీ చెప్తున్నారు ఏమి ఇచ్చిందో చెప్పమనండి. ఒక పని చేసినామని చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి. ఏం లేదు, బలిసినోనికి పంచిపెట్టిర్రు అంతే తప్పితే మాది గరీబోళ్ళ పార్టీ అండి. ప్రజాదరణ కలిగిన పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకు కూడా ఏంటంటే కాంగ్రెస్ పార్టీతోనే అన్ని సాధ్యమవుతాయి. డెవలప్మెంట్ విషయం అనేటువంటిది పబ్లిక్ కూడా ఆలోచిస్తున్నారు. అందు గురించి ఎక్కడికి పోయినా కానీ మాకు బ్రహ్మరథం పడుతున్నారు. మీ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలే భారతీయ జనతా పార్టీకి వెళ్ళాడు. ఓట్లు ఏం చేయలేదంటారా? మీ ఓటు బ్యాంక్ అలాగే ఉందంటారా? ఆయన భ్రమ అండి. మా ఓట్ బ్యాంక్ ఎక్కడ చేయలేదు. ఆయన ఏమన్నా కానీ ఏదో సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను డబ్బులు పెట్టి కొనుక్కపోతుంది. కానీ ఆయన ఎంత కొనుక్కపోతే మాకు అంత బెనిఫిట్ అయింది. ఒక బాల్ కిందికి ఎంత స్పీడ్లో కొడితే అంత పైకి లేచినట్టుంది మా పరిస్థితి. కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన ఏమనుకున్నంటే నేను పోతే మొత్తం మునుగోడు ప్రజలంతా నా వెనకేమడే వస్తారు అనుకున్నాడు. అట్లాంటి వాళ్ళు ఏం లేదండి. అలాంటిది అస్సలు జరగట్లేదు. దాంట్లో నా ఎక్స్పెక్టేషన్లో ఫెయిల్ అయ్యాయి. ఇవాళ ఆయన కొంచెం ఎట్లా అంటే చిన్న చిన్న గొడవలు చేస్తేందుకు అంత గుండాలను తీసుకొచ్చి మా వాళ్ళని కొట్టిస్తేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ ఓడిపోయిండు. ఇప్పుడు ఓడిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా. నిన్న టీవీలో కూడా వచ్చింది కదా, 4th నాడు కనీసం రిజల్ట్ వచ్చింది అక్కడ ఉండకుండా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, ఆయన కూడా ఫిక్స్ అయిపోయి నేను ఓడిపోతున్నటువంటి ఆలోచన వచ్చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని చెప్పి వెళ్తున్నాం. జోడో యాత్రకు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ నాయకులందరూ కూడా. అసలు ఇక్కడ మునుగోడులో ఉంటలేరు అని ఒక ప్రచారం జరుగుతుంది, నిజమేనా? అట్లేం లేదండి. ప్రతి పెద్ద లీడర్లు మొత్తం ఉన్నారండి. జోడో యాత్ర కూడా అది కూడా ఇంపార్టెంటే కాబట్టి ఒక మెయిన్ లీడర్స్ మాత్రమే పోతున్నారు, వస్తున్నారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మన కాన్ఫరెన్స్లోనే ఉన్నాడు. ఏదో ఒక హాఫ్ డే పోతున్నారు, ఒక ఆయన పోతే ఒక ఆయన వస్తుండే. ఇట్లా షిఫ్ట్ సిస్టమ్ పెట్టుకుంటూ ఎక్కడ కూడా అది అంతరాయం కలగకూడదు, ఇది అంతరాయం కలగకూడదు అన్న ఉద్దేశంతో అన్ని కలిసి చేసుకుంటూ అట్లాంటిది మాత్రం వాళ్ళ భ్రమ. కావాలని చెప్పి వాళ్ళు జోడో యాత్ర డేట్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. మమ్మల్ని ఎన్ని రకాలు ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. కానీ అట్లా వాళ్ళు ఎంత ఫెయిల్ చేయాలనుకున్నా మేము అంత సక్సెస్ అవుతామన్న నమ్మకం మాకుంది. మీరు ఇలా మాట్లాడుతారు, మరి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ యువత అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడికి మునుగోడుకు వచ్చి ప్రచారం చేయాలని చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి ప్రచారం చేయమన్నారు. పార్టీ ఇక్కడ ఉన్నది కాబట్టి జోడో యాత్ర వచ్చింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుమించి ప్రచారం చేయమని అడిగినారు. అంతే, ప్రచారం చేయమని తప్పలేదు కదా. కార్యకర్తని రమ్మన్నాడు కానీ వేరే ఎవరినో కాదు కదా. వాళ్ళ లెక్క ప్రైవేట్ గుండాలను అయితే రమ్మని చెప్పలే కదా. కార్యకర్తని వచ్చి ప్రచారం చేయమని చెప్పిండు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ రాజగోపాల్ టార్గెట్ చేస్తుంది? టీఆర్ఎస్ పైన అంటే ప్రభుత్వం ఉంది ఇక్కడ, వారి మీద కాకుండా కాంగ్రెస్ పార్టీని ఎందుకు టీఆర్ఎస్ బీజేపీని చూపుతుందని అంటారు? అది వాళ్ళిద్దరు ఇంటర్నల్ అండి. టీఆర్ఎస్ బీజేపీ ఏంటంటే వాళ్ళిద్దరు కావాలని చెప్పి ఒకరి మీద ఒకరు గేమ్ ఆడుకుంటారు తప్పితే దాంట్లో ఏం లేదండి. టార్గెట్ చేసింది ఏం లేదు. మాకు కూడా ఉన్నది. మమ్మల్ని కూడా ఎన్ని ప్రెషర్లు పెట్టాం అన్ని ప్రెషర్లు పెడతారు. పెట్టినప్పటికైనా ఏంటంటే మా ప్రజల పక్షాన ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఏం చేయలేకపోతారు వాళ్ళు. ప్రజాదరణ ప్రజల పక్షం మేము ఉన్నాం కాబట్టి దాంట్లో అంతే వాళ్ళ ఇంటర్నల్ అది. గతంలో బీజేపీ పార్టీ బలంగా ఉందని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో స్టంట్గా కాంగ్రెస్ సెకండ్ వస్తుంది, ఫస్ట్ సెకండ్ వాళ్ళే చూసుకుంటారని ఒక స్ట్రాటజీ వాడుతారని కూడా చెప్తారు. దీని ఎలా చూడాలి? ఎట్లా నాకు అర్థం కాలేదు. బీజేపీ సెకండ్ వస్తుందని గతంలో ఎన్నికల్లో చెప్పినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈ ఎలక్షన్లో మాత్రం కాంగ్రెస్ మాకు సెకండ్ ఉంది, బీజేపీ థర్డ్లో ఉందని వాళ్ళే ప్రచారం చేస్తారు. ఒకరికొకరు డబ్బా కొట్టుకుంటారండి. ఆ డబ్బా కొట్టుకున్నదంటే మాకు ప్రమేయం లేదు. మేము మొదటికెళ్ళి కూడా చెప్తున్నాం, మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం అనుకున్నాం. ఖచ్చితంగా వాళ్ళిద్దరిని తొక్కే ప్రయత్నంలోనే మేము ఉన్నాం. కాంగ్రెస్కి వచ్చే ఓట్లను బట్టే టీఆర్ఎస్ గెలుపు అనుకుంటుందని కూడా ప్రచారం సోషల్ మీడియాలో. మరి
అది వాళ్ళ భ్రమం. మేము ఓపెన్గా చెప్తున్నాం కదా, మేము గెలుస్తామన్న నమ్మకంతో వాళ్ళకు కుదిరింది కాబట్టి ఇద్దరు డీలా పడిపోయారు ఆల్రెడీ. వాళ్ళు డబ్బులు సంచులతో వచ్చారు, డబ్బులు ఇచ్చి కొనాలనుకుంటారు. మేము కూడా మా ఓటర్స్కి కానీ మా కార్యకర్తలకు కానీ ఒకటే చెప్తున్నాం, మన గరీబుల పార్టీ బాబు, మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు సంచులతో వచ్చారు. డబ్బులు మాత్రం తీసుకోండి, అది వాళ్ళ కష్టార్జితం కాదు, మన కష్టార్జితమే అది. తీసుకోండి, కానీ ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే పర్మనెంట్ అభివృద్ధి కావాలి, అభివృద్ధికి ఓటేయమని మేము అడుగుతున్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు రాజగోపాల్ రెడ్డి అని మీరు అంటున్నారు, ప్రభుత్వం వాళ్ళు కూడా అంటారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షానికి ఓటేస్తారని అనుకుంటారా? ప్రతిపక్షంలో ఉన్న పని చేయటువంటి సత్తా ఉండాలి, చేయాలనేటువంటి ఉత్సాహం ఉండాలి, కాన్సెన్స్ డెవలప్ చేయాలనేటువంటి వాళ్ళకి లేదు. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి 100% ఫెయిల్యూర్ క్యాండిడేటు. ఆయన పని చేయలేక 3.5 సంవత్సరాల కింద మా వాళ్ళు ఎంత ఆదరించారంటే 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు, 4 సంవత్సరాలు ఎమ్మెల్సీగా చేశారు మునుగోడుకి వెళ్ళి. నెక్స్ట్ 3.5 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా చేసిండు. కానీ ఏ రోజు కూడా మా కాన్సెన్స్కి వచ్చిన పాపాన పోలే, ఏది కూడా మా ఏరియా గురించి కానీ, మా ప్రాంతం గురించి కానీ, మా పబ్లిక్ గురించి కానీ ఏ రోజు కూడా ఆయన డిస్కస్ చేసిన పాపాన పోలే. ఎప్పుడైనా అసెంబ్లీ అయిందంటే అసెంబ్లీలో మాత్రం కాంట్రాక్టర్లు బిల్లు వస్తలేవు, కాంట్రాక్టుల వర్కులు వస్తలేవు, ఆ సంభాషణ తప్పితే ఈ ప్రాంతానికి నిధులు కావాలి, ఈ ప్రాంతానికి రోడ్డు కావాలని ఎన్నడూ కూడా మా ప్రజల పక్షాన ఆయన ధర్నా చేసిన పాపాన పోలేదు, మా గురించి కొట్లాడిన పాపాన పోలేదు. అందుకని ఎందుకు ఆదరిస్తా చెప్పండి? నిజంగా చెప్పాలంటే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ ఓటు అడిగే హక్కే లేదు వాళ్ళకు. ఇంతో అంతో డెవలప్మెంట్ చేసినామంటే మా కాంగ్రెస్ పార్టీ చేసింది. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, ప్రతి రోడ్డు చూడండి, ఇప్పుడు ఆల్రెడీ పుట్టపాకలు ఉన్నాం, పుట్టపాక లింక్ రోడ్ల పరిస్థితి చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయో. ఇవ్వాలని అనేది ప్రశాంత్ రెడ్డి గారు అక్కడక్కడ ఏంటంటే గుంతలలో ఏదో పోసి టెంపరీ వర్క్ చేస్తున్నాడు. కాబట్టి మా వాళ్ళకు ఒకటే తెలిసింది ఏంటంటే, మా పబ్లిక్ కూడా ఈసారి సరైనటువంటి డిసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా చిత్తుగా ఓడగొట్టడం మా కర్తవ్యం. చివరిగా పింఛన్లు మావి తీసుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు. మంచినీళ్ళు కూడా మేము ఇచ్చినే తాగుతున్నారు. 75 సంవత్సరాల స్వాతంత్ర ఉద్యమంలో 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఎందుకు ఇక్కడ ఫొరసిస్ గురించి మాట్లాడలేదని ఇది ఒక పెద్ద సవాల్ విస్తున్నారు. దీని ఎలా చెప్పండి? పింఛన్లు వాళ్ళు ఇవ్వడం ఏందండి? పింఛన్లు మేము ఇచ్చింది ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ పింఛన్ తెచ్చిందే మా వాళ్ళు. భార్యకి ఇచ్చినాం, భర్తకి ఇచ్చినాం ఇద్దరం. ఆ రోజు నాడు యాక్చువల్గా ఏంటంటే భార్యకు 200, భర్తకు 200 ఇస్తే ఒక హ్యాండ్ బ్యాగ్ నిండా సామాన్ వచ్చేది. ఇవాళ వాళ్ళు 2000 రూపాయలు ఇస్తే భర్తకి ఇస్తే భార్యకి ఇస్తలేరు, భార్యకి ఇస్తే భర్తకి ఇవ్వట్లేదు. వాళ్ళు ఇచ్చింది నేను కొత్త ప్రపోజల్ ఏం కాదే. ఇంతకుముందు వీళ్ళు నీళ్ళు తాపేయకపోతే ఇక్కడ నీళ్ళు తాగలేదా? మునుగోడు కాన్స్టిట్యున్సీలో నీళ్ళే తాగలేదా? వీళ్ళు వచ్చి తాపిస్తారా మాకేమన్నా? అదేం లేదండి. మా పేరు చెప్పుకొని ఫ్లోరైడ్ ఏరియా అని చెప్పి మా పేరు చెప్పుకొని వాళ్ళు డబ్బులు సంపాదించుకోలేదు తప్పితే ఇవాళ వరకు కూడా వాళ్ళ కృష్ణా వాటర్ ఏదైతుందో ఏ విలేజ్ కూడా ఇంకా కూడా రావట్లేదు. ఓన్లీ దిష్టి బొమ్మలకు వాటర్ ట్యాంకులు కట్టారు, కానీ ఎక్కడ కూడా వాటర్ రావట్లేదు. ప్రతి దగ్గర కూడా ఫ్లోరైడ్ ప్రాబ్లం ఇప్పటికి కూడా ఉన్నది. దాని ఏదో మేము చేస్తున్నాం అంటారు, అని తప్పది. మేము మా పీరియడ్లోనే ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చినాం. మేము ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చినాం, కాకపోతే బోర్ వాటర్ ఇచ్చినాం, ఫిల్టర్లు పెట్టుకుని పెట్టించినాం, అవన్నీ నడిచినాయి. ఇప్పుడు ఏదో కృష్ణా వాటర్ తెస్తామని చెప్పి వాళ్ళ కమిషన్ల గురించి టెండర్లు పిలిచితే తప్పితే అంతకు మించి వేరే ఏం లేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంచి వ్యక్తి అయినప్పుడు పార్టీ మారంగానే కాంట్రాక్టర్ ఎలా అవుతారు? కాంట్రాక్టర్ మంచి వ్యక్తిని, ఎవరన్నా మంచి వ్యక్తిని, యువకుడు, ఉత్సాహవంతుడు, ధనవంతుడు, ఏదో మునుగోడుకు ఉద్ధరిస్తానని అనుకున్నాం. కానీ ఆయన ఉద్ధరించింది ఏం లేదు. 23,000 కోట్లకు అమ్ముడు పోయిండు. ఆయన స్వలాభం, ధనలాభం అండ్ బిజినెస్ చూసుకుంటూ తప్పితే మా ఏరియా ప్రజల్ని పట్టించుకోలేదని మేము చెప్తున్నాం. ఇంటికి తిరుగుతారు, ఏమంటారు ప్రజలు? చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ ఓటేస్తామంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా మాకు నిజంగా చాలా పాజిటివ్గా ఉంది. మీరు కూడా టికెట్ కోసం రేసులో ఉన్నారు కదా, సో ఎలా అనిపిస్తుంది? ఏం లేదండి, రేస్లో ఉన్నమాట నిజమే. ఎవరైనా ఆశపడుతున్న నలుగురు, నేను రాజగోపాల్ రెడ్డి కాదు కదా, ప్రతి పోస్ట్ మాకే కావాలనుకుని ఉన్నది ఒకటే పోస్ట్ ఉంటుంది, ఎవరికో ఒకరికి ఇస్తారు. నెక్స్ట్ టైం గురించి మంచిగా పనిచేస్తే, పార్టీ కట్టుబడి ఉండి పనిచేస్తే ఎప్పుడైనా అవకాశం వస్తున్న ఉద్దేశంతో నడుస్తున్నాం. థ్యాంక్ యూ అండి.